సాలూరా గ్రామానికి చెందినటువంటి ఎంఆర్ఓ సార్ గారి దగ్గర మనం ఉన్నాం డీ న్యూస్ ద్వారా. అయితే సార్ ఇది ఎన్ఎస్‌బిఎస్ అనేది కొత్త ప్రోగ్రామ్ లాంచ్ చేసింది గవర్నమెంట్. దాని గురించి పూర్తిగా ప్రజలకు అవగాహన లేదు సార్. కొద్దిగా మీ అమూల్యమైన అవగాహన ఇస్తే బాగుంటుంది. ఎన్ఎఫ్బిఎస్ నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అనేది కొత్తగా ఏమి సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా ఏమి లాంచ్ చేసింది కాదండి. ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి ఉంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే కుటుంబంలో కుటుంబాన్ని పోషించేటటువంటి పెద్ద ఆహ్, ఆహ్, ఎవరైతే కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారో వాళ్ళు గనక చనిపోయిన 2 సంవత్సరాల లోపల అప్లికేషన్ పెట్టుకుంటే, చనిపోయిన నాటి నుంచి 2 సంవత్సరాల లోపల అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఈ నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కింద రూ. 20,000 శాంక్షన్ చేయబడతాయి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా. అయితే దానికి సార్ ఇంకో డౌట్ ఏందంటే వాళ్ళకిప్పుడు ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లనేటివి తొందరగా డిలే కావట్లేదు. ఒక చిన్న మీ సేవ అనేది చిన్నగుంది గదా! ఇబ్బందయితుంది. ఈ స్కీమ్ ఎన్ని రోజుల వరకు ఇది కంటిన్యూస్‌గా లాస్ట్ 10 సంవత్సరాల నుంచి ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్‌లో ఉంది. ఇప్పట్లో ఏం తీసేసేది ఏమి కాదు. ఇది కంటిన్యూస్‌గా నిరంతరంగా నడిచే ప్రాసెసే. ప్రాసెస్? దాంట్లో మీరు వారం రోజులు అటు ఇటు అప్లికేషన్‌లు పెట్టుకుంటే కూడా మేమే మా ఆఫీస్ నుంచి ఇవ్వాల్సిన క్యాస్ట్ గానీ, ఇన్‌కమ్ గానీ సర్టిఫికేట్స్ మా ఆఫీస్ నుంచే ఇవ్వాలి కాబట్టి మేము ఇవ్వడానికి మాకేం ప్రాబ్లమ్ లేదు. మేము 1 డే 2 డేస్‌లోనే క్లియర్ చేసేసి మేమే చేసుకొని మేమే పంపించేసుకుంటాం. దాంట్లో కూడా ఏం ప్రాబ్లమ్ లేదు. ఇది నిరంతర ప్రక్రియగానే చెప్తారు. అవును. అంటే మధ్యలో ఎప్పుడైనా ఇంకా ఈ ప్రభుత్వంలో ఎటువంటి మార్పులేమైనా వచ్చినా కూడా అలాంటిది ఇది ఏం లేదు. ఏం లేదు కదా! అలాంటిది ఏం లేదు. ప్రజలకు ఏదైతే సూచన ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థాంక్ యూ. ఓవర్ టు స్టూడియో డి న్యూస్.